ఇక్కడ నుంచి, లేదు అంటే ఏదో ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, భవిష్యత్తులో ఒక గట్టి యుద్ధానికి మేము సిద్ధం అవుతున్నామని హెచ్చరిక. రెండూ కలిపితేనేది. ఒకటేంటంటే మనం గతానికి ఒక పద్ధతి ఉండేది. కాంగ్రెస్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యూపీఏ 1, 2 కావచ్చు, వీటిట్లో ఉన్న ఒక అలవాటు ఏంటయ్యా అంటే ఈవెన్ ఎన్డీఏ ఫస్ట్ ట్రిప్ది కావచ్చు, ఒక కాన్సెప్ట్ ఉండేది. వాడు వస్తాడు, స్ట్రైక్ చేస్తాడు, స్ట్రైక్ చేసి ఇక్కడ ఏదో గొడవ, దాడులు, కాల్పులు, చంపేయడము, ఉగ్రవాద దాడులు అనేస్తాం. ఇక్కడ దర్యాప్తు చేస్తుంటాం మనం. అంటే ఎవడు దాని వెనకాల ఉన్నటువంటి వాడు ఎవడు, వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ దర్యాప్తుతో ఇది ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా చూస్తున్నాం, చెప్తున్నాం పాకిస్తాన్ దీని వెనకాల ఉందని. కానీ ఇది ఒక విచారణ పరిధిలోనే చేస్తున్నాం మనం. ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే రివర్స్ అటాక్ ప్రిపేర్ అయ్యాం, ఇది ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో. కానీ ఆయన ఆ తర్వాత ఒత్తిడితో ఆగిపోయాడు. ఆయనకి ఆ రోజున ఫెయిల్యూర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఆయన్ని తర్వాత పక్కన పెట్టడానికి కారణం జాతీయవాదులు కూడా. ఒకటి పార్లమెంట్ మీద దాడి అయితే ఆ తర్వాత రిటాలియేషన్ అటాక్ చేయలేకపోయాడు ఆయన. కార్గిల్ విషయంలో సక్సెస్ అయ్యాడు, ప్రజలు మళ్ళీ గెలిపించారు. బట్ ఈ పార్లమెంట్ దాడి ఇట్లాంటి వాటిట్లో ఆయన మిస్ అయ్యాడు. దాడి చేయడాన్ని మనం ఆపలేకపోవచ్చు, బట్ దాని తర్వాత దాడి స్ట్రాంగ్గా ఉండాలి. భారతదేశం నలుమూలల నుంచి సైన్యాన్ని సరిహద్దులకు తీసుకెళ్ళి యుద్ధం చేయకుండా ఆగిపోయాం మనం. అది ఒక రకంగా ఆయనకి మైనస్ అయినటువంటిది. అదే వీళ్ళకి సంబంధించి కాంగ్రెస్ టైంలో చూస్తే ఎవడు అక్కడ అబ్దుల్లాని పట్టుకొచ్చారా, రెహమాన్ని పట్టుకొచ్చారా, మళ్ళీ వాళ్ళల్లో అమాయకులు అట కదా, అన్యాయంగా అట కదా అని వాళ్ళని వదిలేసేయడం, వాళ్ళకి మళ్ళీ పరిహారాలు ఇచ్చింది కూడా చూసాం కదా. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవైసీ అడిగాడని చెప్పేసి పరిహారాలు ఇచ్చారు కదా అప్పుడు. అట్లాంటి సిచ్యుయేషన్స్ కూడా చూసాం మనం బేసిక్గా. కానీ మోడీ ఇస్తున్న సందేశం ఏంటంటే తీవ్రవాది వస్తే ఆ తీవ్రవాది ఎవడు, వాడికి అన్నం ఎవడు పెట్టాడు, వాడికి మజ్జిగ ఎవడు వచ్చాడు, ఇది లోకల్ పోలీస్ చూసుకునే చిన్న పని. ఇది రొటీన్గా జరిగిపోతుంది. ఎన్ఐఏ ఆ పని చేస్తుంది, ఈ మూలాలను ఇక్కడ చేస్తుంది. కానీ పంపించినటువంటి వాడి తాట తీస్తాం. పంపించినోడు వాడే కాకపోవచ్చు, కానీ పంపించడానికి ట్రైనింగ్ ఇస్తున్న ఏ సంస్థనైనా కొడతాం. ఇప్పుడు ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ తీవ్రవాద శిబిరం మీదనే జరిగింది. సెకండ్ సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ లోపల ఉన్న తీవ్రవాద శిబిరం మీద జరిగింది. ఈ దఫా లోపల బయట రెండింటి మీద కలిపి జరిగింది. ఒకటి చేసాం అప్పుడు, ఈ దఫా 9 చేసాం. 9 కూడా కీలకమైనటువంటి లష్కర్ ఎ తోయిబా మెయిన్ హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్కి సంబంధించిన మెయిన్ హెడ్ క్వార్టర్. ఇది సందేశం ఏంటంటే నువ్వు ఎక్కడో మదర్సాలో కూర్చుని నువ్వు తయారు చేస్తే, ఇందులో కూడా లెక్క చెప్పారు ఏ భారతదేశంలో అటాక్కి ఏ శిబిరంలో జరిగిందో ఒక పుస్తకం తయారు చేశారు మనోళ్ళు. హిస్టరీ తయారు చేసి ఇదిగో పహల్గావ్ది ఇక్కడ జరిగింది డిజైన్ చేశారు, పుల్వామాది ఇక్కడ డిజైన్ చేశారు, పఠాన్కోట్ది ఇక్కడ డిజైన్ చేశారు, ముంబై పేలుళ్ళది ఇక్కడ డిజైన్ చేశారు. ఏ స్థావరంలో డిజైన్ చేశారో ఆ స్థావరాల చరిత్ర తీసి ఆ స్థావరాల దగ్గరికి ఆ స్థావరాలనే కొట్టొచ్చారు. అందులో అందరూ చచ్చిపోయి ఉండకపోవచ్చు, కానీ నువ్వు అక్కడి నుంచి నా దగ్గరకు వస్తే నేను ఇక్కడి నుంచినే నిన్ను లేపుతా. నువ్వు రావడానికి కొండలెక్కాల, గుట్టలెక్కాల, తొక్కెక్కాల, తోలెక్కాల, మధ్యలో మీ వాడు జావాలా, అడిగి డబ్బులు ఇవ్వాలా, 100 మంది రావాలా. ఇక్కడ మేము అట్లాంటి దొంగసాటి దెబ్బలు తీయం, స్ట్రైట్ దెబ్బ కొడతాం. నువ్వు ప్రపంచంలో ఏ మూలనో వచ్చి కొడతాం. ఇదివరకు గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు, ఇప్పుడు డైరెక్ట్గా బాంబు పెట్టి లేపేస్తాం. నువ్వు చావాలి అనుకున్నప్పుడు నువ్వు ప్లాన్ చేసుకో. నువ్వు చావాలి అనుకున్నప్పుడు భారత్ శత్రువుగా తయారు. నా దేశం మీద దాడి చేస్తే నువ్వు నా దేశానికి శత్రువి. నా దేశానికి శత్రువి అంటే నువ్వు ఏ పూటనైనా చేస్తావు. అది నీకు గుర్తు తెలియని వ్యక్తి చంపుతాడా, బాంబులతో లేపేస్తాడా, తుపాకీతో కాల్చేస్తాడా, లారీతో గుద్దేస్తాడా, కారుతో చంపేస్తాడా, విషప్రయోగంతో చేస్తారా. ఇట్లాంటివి చచ్చారు కదా ఈ మధ్యన చాలామంది. ఇది అంతకంటే ఎక్కువ ఉంటుంది నీది. అంటే ఒక సందేశం క్లియర్గా ఇస్తున్నాం. నువ్వు చావడానికి సిద్ధమయ్యి రావడం ఒక ఎత్తు, తీవ్రవాది నిన్ను చంపి తీరుతాం, నిన్ను పంపినోడు కూడా చంపుతాం. నువ్వు అక్కడ పంపించావంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు ఎక్కడున్నా చస్తారు ప్రపంచంలో. అది ప్రిపేర్ అవ్వు అన్న సందేశమే దీని వెనకాల ఉన్నటువంటిది. సార్ ఇప్పుడు అంటే పాక్ ప్రతీకార చర్య ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే పాక్ రక్షణ శాఖ మంత్రి మీ దాడులు ఆపేస్తే కనుక మేము ఆపేస్తామని చెప్పడం ఒక రకంగా కాలబేరానికి వచ్చినట్ట, లేదంటే ఒక ఎత్తుగడ ఏమన్నా వేస్తుందా? మేబీ అది కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్ అవ్వచ్చు. మనం రిలాక్స్డ్గా ఉంటే అప్పుడు చేయడం అనేటటువంటిది. నెంబర్ 2 వాడి భయము అయి ఉండొచ్చును.
ఎందుకు అంటే అంతర్జాతీయంగా ఒత్తిడి ఉంది. ఇప్పుడు $13 బిలియన్ డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర విదేశీ మార్కెట్. మన దగ్గర 670 దాకా ఉంటే వాళ్ళ దగ్గర $13 బిలియన్ ఉంది. ఈ $13 బిలియన్ $10 బిలియన్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి వాళ్ళు ఫిక్స్ చేశారు, ఫిక్స్డ్ అకౌంట్. అది తీయడానికి వీల్లేదు. IMF ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకోవడానికి ఇది దివాళా తీసిన దేశం కాబట్టి వీళ్ళకి అప్పు ఇవ్వరు కాబట్టి ఇదిగో ఈ డబ్బులు మేము గ్యారంటీ ఇస్తున్నాం రా అబ్బాయి అని, ఇది షూరిటీ అమౌంట్ అనమాట. ఇది పోను వాడి దగ్గర $3 బిలియన్ ఉంది. ఒక యుద్ధమే ప్రారంభమైతే వారానికి $5 బిలియన్ డబ్బులు అవుతాయి వారానికి. అందులో ఇండియా లాంటి దాంతో వచ్చేటికి ఇంకెక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. వాడి దగ్గర ఇప్పుడు జీతాలకు కూడా ఈ $3 బిలియన్ నుంచినే జీతాలు ఇచ్చుకుంటున్నాడు వాడు దాని మీద వచ్చే డబ్బులతోనే. ఇప్పుడు వాడి దగ్గర ఆర్థికంగా దివాళా తీసున్నాడు. రెండవది, ప్రపంచంలో ఏ దేశం ఇంక్లూడింగ్ చైనా ఇవాళ ఏమి గోయే హెడ్ అంటలేదు అక్కడ. కాబట్టి వాడు ఏకాక అయి ఉన్నాడు. కానీ ఇప్పుడు వాడి దేశంలో ఆసిఫ్ మునీర్కి ఒక సమస్య. వాడు అసలే షియా ముస్లిం కావడం వల్ల, సున్నీలు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల సైన్యంలో తిరుగుబాటు వస్తాడు. కాబట్టి వాడు ఏదో ఒకటి చెయ్యాలి ఇక్కడ. ఇప్పుడు వాడి మీద ఎంతకాలం ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఈ కారణంగా పోయింది. ఇప్పుడు వాడి దేశంలో వాడు ఏం ప్రచారం చేసుకుంటున్నాడు? ఫిజికల్ వార్లో ఫెయిల్ అయ్యి సైకలాజికల్ వార్లో ఏం ప్రచారం చేసుకున్నాడు? వాళ్ళ ప్రజలకు తెలిసేటట్టు అబ్బో మేము 4 యుద్ధ విమానాలు కూల్చేసాం, శ్రీనగర్ మీదకి వెళ్ళిపోయాం, వణికిపోయారు భారతీయులు అని చెప్పుకుంటున్నాడు. ఈ ప్రాపగాండా వార్ చేస్తున్నాడు వాడు. అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్లతో, అక్కడున్న మీడియాతో ఈ రాయిపించుకుని గెలిచేసినట్టు భ్రమపడేటట్టు చేస్తున్నాడు అక్కడ. అంతటితో సర్దేసుకుంటే ఓకే. ఎందుకు ఈడి కవాజా స్టేట్మెంట్ కావచ్చు, ఇది రెండు కలిపితే ఆ కాన్సెప్ట్తో సరిపుచ్చుకోవాలి. ప్రపంచ దేశాలకి ఆ డ్రామటైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవటం లేదు. భారత్లో దేన్ని అటాక్ చేయాలి? ఇప్పుడు వాడికి ఉన్న అతిపెద్ద కన్ఫ్యూజన్ అది. ఇప్పుడు మనం దేని కొట్టాము? మనం ఏం సందేశం కూడా ఇచ్చాము? మేము తీవ్రవాద శిబిరాలు మాత్రమే కొట్టాం, సివిలియన్ మీదకి పోలా, ఆర్మీ మీదకి పోలా, ప్రభుత్వ కార్యాలయాల మీదకి పోలా. సివిలియన్స్ మీద కూడా దాడి జరిగింది, కొంతమంది సివిలియన్స్ చనిపోయారు. అదే వాళ్ళు చెప్పుకోవడం అక్కడ ఉన్నటువంటి దానికి. ఇప్పుడు మనం కూడా మన పౌరులు చనిపోలా అక్కడ.